ఈ మధ్య మనం చూసాము ఆసిమ్ మునీర్ వైట్ హౌస్కి వెళ్ళడము, డొనాల్డ్ ట్రంప్ ఇన్వైట్ చేయడం అనేది మనం చూసాం. పాకిస్తాన్తో చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. దాని కారణాలు కూడా మనం పలు చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆసిమ్ మునీర్ మరొకసారి అమెరికా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అండ్ దానికి తోడు పాకిస్తాన్ ఎకానమీ కొంచెం ఇంప్రూవ్ అయింది, మెరుగుపడింది అన్నట్టుగా S&P గ్లోబల్ రేటింగ్స్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది ర్యాంకింగ్స్ పెంచింది. ఇది నిజంగానే జరిగిందా, లేకపోతే కేవలం అమెరికాతో సన్నిహితంగా ఉన్నటువంటి కారణంగా ఇది ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారా పాకిస్తాన్ ఎకానమీ మెరుగుపడిందని చెప్పి? 1947 నుంచి ఇంతవరకు మనం చూస్తే కనుక పాకిస్తాన్ని ఇంతవరకు సమర్థించి దాన్ని ఒక దేశంగా ఉంచినటువంటి శక్తి అమెరికా. కాబట్టి దాంట్లో పెద్ద తేడా లేదు. అమెరికాకు పాకిస్తాన్ చాలా కీలకం. ఎందుకంటే పాకిస్తాన్ దేశమో, పాకిస్తాన్ ప్రభుత్వమో, పాకిస్తాన్ ప్రజలో, పాకిస్తాన్ ఎకానమీయో వాళ్ళకి అనవసరం అమెరికాకి. పాకిస్తాన్ జోగ్రఫీ వాళ్ళకి అవసరం. పాకిస్తాన్ జోగ్రఫీ చాలా కీలకం అమెరికా. ఎందుకంటే మనకు అరేబియన్ సీ ఒక వామ్ వాటర్ యాక్సెస్ రష్యాకి కావాలి, చైనాకి కావాలి. పాకిస్తాన్ కనుక వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయిందంటే కనుక వాళ్ళకి వామ్ వాటర్ యాక్సెస్ వస్తుంది. అందుకని పాకిస్తాన్ వాళ్ళ చేతిలో పడదు. అది అమెరికా యొక్క స్ట్రాటజీ. రెండు, పాకిస్తాన్ వాళ్ళ అధీనంలో ఉంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ లో కావచ్చు, ఇరాన్కి వ్యతిరేకంగా కావచ్చు, లేదా భారతదేశానికి వ్యతిరేకంగా కావచ్చు, ఏ యాక్షన్ చేయాలన్నా వాళ్ళకి పాకిస్తాన్ అవసరం. ఈరోజు ఎదుగుతున్న భారతదేశాన్ని కంట్రోల్ చేయాలంటే పాకిస్తాన్ వాళ్ళకి చాలా కీలకం. కాబట్టి పాకిస్తాన్ ఒక జాగ్రఫీ అనేది వాళ్ళకి చాలా కీలకం. అందుకని అప్పుడప్పుడు వాళ్ళని అంటే అమెరికా ఏం చేస్తుందంటే పాకిస్తాన్ చావనివ్వదు, వాళ్ళని బతకనివ్వదు, అలా ఉంచుతారు. వాళ్ళ అధీనంలో ఉంచుకుంటారు. చైనా CPEC అని చెప్పి అక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి చైనా అక్కడ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళని చైనా నుంచి అమెరికా సైడ్ తీసుకెళ్ళడానికి కోసం అని చెప్పేసి వాళ్ళ మీద ఏదో విధమైనటువంటి వరాలు కురిపించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తే కనుక చాలా గొప్ప మా పార్ట్నర్ అని చెప్పినటువంటి ఒక జనరల్ కురిల్లా అని అమెరికన్ జనరల్ కి వాళ్ళు నిషానే హైదర్ అని చెప్పి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి ఒక అవార్డు కూడా ఇచ్చారు. ఆయన పిలిచి అవార్డు ఇచ్చినందుకు దాని రెసిప్రోకల్ గా ఆసిమ్ మునీర్ని USA రమ్మని ఇచ్చారు. దానికి వెళ్తున్నాడు ఆయన. సో వాళ్ళిద్దరు రిలేషన్షిప్ చాలా కాలంగా ఉంది. దానికి పెద్దగా మార్పు మనకు కనిపించదు. మనం కనుక చాలా ఆబ్జెక్షన్స్ పెడితే కనుక ఏదో కొంత పక్కన పెట్టినట్టు చూపిస్తారు. కానీ ఆ రిలేషన్షిప్ మాత్రం ఎక్కడ పోదు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. వాళ్ళ జనరల్స్ కానీ, వాళ్ళ మేజర్ కమాండ్ స్ట్రక్చర్ కానీ, దాని పాలసీలు కానీ అన్ని అమెరికాలో ట్రైనింగ్ వచ్చి చేసినవే అవన్నీ కూడా. వాళ్ళకి కమాండోస్, క్రాక్ కమాండో ట్రైనింగ్ కూడా అమెరికానే ఇచ్చింది. ఆఫ్ కోర్స్ వాళ్ళకి F-16s ఎందుకు ఇచ్చారు, అలాగే BBRMs ఎందుకు ఇచ్చారు, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఎందుకు ఇచ్చింది పాకిస్తాన్కి అమెరికా? తాలిబాన్కి ఏమైనా ఎయిర్ ఫోర్స్ ఉందా వాళ్ళకి? తాలిబాన్ వ్యతిరేకంగానో లేకపోతే వాళ్ళకు టెర్రరిజం వ్యతిరేకంగానో F-16 ఎవడైనా వాడతాడా? అంటే ఎవరిని ఫూల్ చేస్తోంది అమెరికా? F-16 భారతదేశం మీద వాడుతుంది కదా. ఈ BBRMs మనకి వాడతారు కదా వాళ్ళు. కాబట్టి అమెరికాకు తెలిసే ఇచ్చారు వాళ్ళు ఇవన్నీ కూడా. అదో కానీ చెప్పిన అఫీషియల్ పొజిషన్ ఏంటంటే యాంటీ టెర్రరిజం కోసం, టెర్రరిజం వ్యతిరేకంగా యుద్ధం చేయడం కోసం వాళ్ళకి ఇచ్చాము అని చెప్పారు. టెర్రరిజంకి F-16 ఎందుకు కావాలి వాళ్ళకి? సో కాబట్టి అమెరికా యొక్క ద్వంద్వ వైఖరి ఇక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. అదే పంథాలో ఇప్పుడు వాళ్ళ రేటింగ్స్ కూడా కొంత మెరుగుపడితే కనుక వాళ్ళకి కూడా అక్కడ పెట్టుబడులు పెడతాయన్న దిశగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ హిపోక్రసీ అంతులేదు. ఈ రోజు కంప్లీట్ గా దివాళా తీసిన దేశం ఏదైనా ఉందంటే అమెరికా. $30 ట్రిలియన్ GDPకి $37 ట్రిలియన్ అప్పుకి అది ఆల్రెడీ దివాళా తీసింది. కానీ రేటింగ్స్ లో కూడా చాలా హై ఉంటుంది అమెరికా. భారతదేశం ఎదుగుతున్నదండి ఎకానమీ. 6-7 మనం కనీసం అంటే 10వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చాం. 2 ఏళ్లలో 3వ స్థానానికి వెళ్తున్నాం. కానీ రేటింగ్ ఏజెన్సీలు మన భారత క్రెడిట్ రేటింగ్ చాలా తక్కువ పెడతాయి. ఇదంతా ఏంటంటే దేశాలను కంట్రోల్ చేసే దిశగా ఈ రేటింగ్స్ అనేవి వాడుకుంటాయి ప్రభుత్వాలు, ఎస్పెషల్లీ అమెరికా. అదే పంథాలో పాకిస్తాన్ ఊరట కలిగించే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరుగుతుండగా $2.3 ట్రిలియన్ IMF వాళ్ళకి అప్పించింది. యుద్ధం అయిపోయిన 10 రోజుల్లో $40 ట్రిలియన్ వరల్డ్ బ్యాంక్ అప్పించింది. అప్పు కాదు, యాక్చువల్గా డొనేషన్ ఇచ్చేసి వాళ్ళకి $20 బిలియన్ డొనేషన్, ఇంకా $20 బిలియన్ ఒక అప్పు రూపాయన ఇచ్చారు. సో దీని అర్థం ఏంటి అంటే పాకిస్తాన్ ని కంప్లీట్ గా వెనక నుంచి సమర్థిస్తోంది అమెరికా. రేపు అమెరికా సమర్థన లేదంటే కనుక పాకిస్తాన్ కుప్పకూలిపోతుంది. పాకిస్తాన్ ని ఒక దేశంగా ఉంచినది అమెరికా. అమెరికాని పక్కన పెట్టి దూరేటువంటి ప్రయత్నం చైనా చేస్తోంది. పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇద్దరిని వాడుకొని ఇద్దరిని దగ్గర నుంచి పైసలు తీసుకొని వాడు బతుకుతారు. ఇది అక్కడ ఉన్నటువంటి సమస్య.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.